మన తెలంగాణ పత్రికలో మనం మొన్న జర్నలిస్ట్ శంకర్ పై దాడి అంటే రేవంత్ రెడ్డి ఇలాగ పోయి వచ్చిన తర్వాత దాడి జరిగింది. అదే దాడి జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన జర్నలిజం స్టార్ట్ చేశాడు, కొనసాగించాడు. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలీసుల దౌర్జన్యకాండని మనకు అక్కడ నుంచి లైవ్ చేసి తీసుకొచ్చి చూపించారు. దానికి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీ రాశాం. ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఇలాకాలో పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందని చెప్పేసి ఒక మెయిన్ స్టోరీ రాశాం. అది చూద్దాం. ఫస్ట్, సీఎం రేవంత్ ఇలాకాలో కాకీల దౌర్జన్యకాండ, సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ముగ్గురిని చావబాదిన కొడంగల్ ఎస్ఐ భరత్ రెడ్డి. ఇప్పుడు రమ్మనురా మీ సేవాలాల్ను అంటూ కొట్టి బూతులు తిట్టిన ఎస్ఐ. ప్రాణాపాయ స్థితిలో యువకుడు దశరథ్, నడవలేని స్థితిలో మంచానికే పరిమితం. న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు నాకు బువ్వ ఎవరు పెడతారంటూ దశరథ తల్లి కన్నీరు పెట్టింది. తెలంగాణలో 3 నెలలుగా కాకిల రాజ్యం నడుస్తోంది. కాకిల రాజ్యం అనుకుంటే కాకిల గూండాయిజం అంటే సరిగ్గా సరిపోతుందేమో. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 రోజులకే దేవరకొండ నియోజకవర్గంలో లాకప్ డెత్తో అరాచకాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో అదే గిరిజన బిడ్డలను స్టేషన్లో పెట్టి చావబాదారు. కాళ్ళు పట్టుకొని వేడుకున్నా వినలేదు. వారి కులదైవమైన సేవాలాల్ మహారాజును కించపరిచేలా మాట్లాడుతూ బూతులు తిడుతూ రావణ కాండ కొనసాగించారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ పోలీసులపై చర్యలే లేవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. నిజంగా అది దౌర్జన్యకాండ అనేదానికన్నా కాకిల రాజ్యమే నడుస్తుంది. ఇప్పుడు 1 కాదు 2 కాదు, వరుస ఘటనలు ఈ కాకీలు రెచ్చిపోయి ప్రజాపాలన పక్కన పెట్టి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు రక్షణ కల్పించాల్సి పక్కన పెట్టి పాలకు ఒత్తాసు పలుకుతూ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక మనకు సేవాలాల్ జయంతి అంటే గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ముగ్గురిని చితకబాది మంచాన్ని పెట్టారు. ప్రాణాపాయ స్థితి నుండి ఆయన తుట్టులు తప్పించుకున్నాడు, లేదంటే చనిపోయే పరిస్థితి. ఆయన దాదాపు ఒక 4-5 రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొంది ఆయన నిన్న డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు. కొడంగల్లో పోలీసుల దారుణకాండ బయటపడింది. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న 3 యువకులను పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. బొమ్రాస్పేట మండలం మాడుమామిన్ల తండాకు చెందిన లంబడాలు గత నెల 15న సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. డీజేలో పాటలు పెట్టుకొని తండా నుంచి కొడంగల్లో సేవాలాల్ మహారాజ్ గుడి కోసం కేటాయించే స్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు కానిస్టేబుల్ కాలు తొక్కాడని కక్షగట్టిన పోలీసులు 3 యువకులపై తమ కోపం తీర్చుకున్నారు. రమ్మనురా మీ సేవలను వచ్చి కాపాడమనంటూ వీళ్ళు పోలీసులు అంటే మీ దేవుని రమ్మని చెప్పు, ఇప్పుడు కాపాడమని చెప్పు, మేము కొడుతున్నాం కదా రమ్మని మీ దేవుని అని చెప్పేసి. అదే ఇక్కడ సన్నివేశం ఏంటంటే ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున వీళ్ళు డీజే పెట్టుకొని ఆ దేవుడి యొక్క గుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో వెళ్ళిరనమాట. అంటే ఈ ఎవరైతే ఈ లంబాడి పిల్లలు ఉన్నారో వీళ్ళు అక్కడ సేవాలాల్ మహారాజ్ వాళ్ళ కులదైవమైన ఆయన గుడి దగ్గరికి వెళ్ళిన క్రమంలో ఏమైందంటే ఒక బందోబస్తు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరితో అబ్బాయి కాలు ఆయన తొక్కడం వల్ల ఎందులో కాలు తొక్కుతున్నావు అని చెప్పేసి అడిగితే చిన్న ఘర్షణప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏం చేసిరంటే కావాల్చుకొని ఇది ఇప్పుడు రేజ్ చేసింది, రమ్మనురా మీ సేవలను వచ్చి కాపాడమను. అయితే ఇంకొకటి, ఇది జరిగింది ఎప్పుడు? ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ జయంతి రోజు జరిగింది ఇన్సిడెంట్. ఇది చిన్న కాలు దొరికింది, అది అయిపోయింది. కానీ ఇక్కడ చూడుగా మార్చి 1న 3 యువకులను నిలేష్, కిరణ్, దశరథులను ఎస్ఐ భరత్ రెడ్డి కొడంగల్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ 3 లోపలికి పిలిపించి డోర్లు కిటికీలు మూసేసి నరేందర్, కృష్ణ అనే 2 కానిస్టేబుళ్లు కలిసి కొట్టారని బాధితులు చెప్తున్నారు. దశరథ్ అనే యువకుని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మిగతా 2వ పేజీలు ఉంది. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం చూడండి. సారీ అంటే దళిత కులాలు అంటే తక్కువ కులాల పిల్లలు అంటే అంత కళ్ళ కనపడకుంటున్నారా? ఒకసారి చూడండి, వాళ్ళనే బేస్ చేసుకొని కొట్టాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళని అంటే మళ్ళీ శంకర్ సార్ ఆ కొడంగల్ నుంచే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే ఆయన వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ, ఇది పరిస్థితి అని అక్కడ ఉన్న బాధితులు చెప్పుకోవడం వల్ల ఏదేమైనప్పటికీ నేను వాళ్ళ తరపుగా మాట్లాడాలి, ఆ బాధ్యత నా మీద ఉంది ఏమన్నా కానీ అని చెప్పేసి మళ్ళా అక్కడి నుంచే ఆ కొడంగల్ నుంచే ఆ బాధితుల తరపుగా నుంచి
ఏం జరిగిందనేది తెలుసుకునే క్రమంలో అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ ప్రోమో చూద్దాం. కొడంగల్ నియోజకవర్గం మన బొమ్రాస్పేట మండలం రేగడి మైలారం దగ్గర ఉన్నటువంటి 3 మామల తండా ఊరికి వచ్చినాం. మార్చి 1 తారీఖు నాడు యువకులను ఈ ఊరు నుంచి తీసుకుపోయి పోలీసు వాళ్ళు విచక్షణారహితంగా కొట్టింది. అమ్మ అన్నాడు, నీ అమ్మ అని లంబడి కొడుకులు అన్నాడు. సరేనా సార్, నాతో ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేశాడు. ఒక నైట్ టైం ఇంకోటి అయితే లోపల పిలిచిండు, రాని లోపల దగ్గర కడిగేసిండు, ఆ తలుపు కూడా మూసిండు, కిటికీలు మూసిండు. కొడుకులు అలా ఏడకుండి నాకు కొట్టిండు. సార్ కాలు మొదట సార్ కొట్టాకంటే ఈసారి నీ అమ్మ అని దేవుడు లంబడుకో కూడా మీ శివాలనే ఉన్నాడు రా. అతని కాలు ముక్తుడు సార్, 5 నిమిషాలు ఆగి కొట్టండి సార్. లంజా కొడుక మీ దేవుడు అంటాడు, దేవుడు అని రూపం చేసింది కదా, శివరాజు దేవుడు, మీ దేవుడు రూపం చేసి శివరాజు నడిపిస్తున్నా మీకు, నీ దేవుడు అంటారా? మరి సీఎం గారి సొంత నియోజకవర్గము కొడంగల్ నియోజకవర్గము, మరి ఇక్కడ పోలీసు వల్ల రౌడీ రాజ్యము, పోలీసు వల్ల దౌర్జన్యం ఎందుకు ఇంతలా ఉంది? ఇది అక్కడ ఆ బాధితుడి బాధ చూసిరా, నోరు తెరిస్తే అక్కడ ఉన్న ఎస్ఐ బూతులు, అన్ని బూతులే. ఏడురా మీ దేవుడు, రమ్మనరా మీ దేవుణ్ణి అని కొట్టుడు. సార్ కాలు మొక్తాం సార్, ఒక్క 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టాను సార్ అన్న వినకుండా, గ్యాప్ ఇవ్వకుండా ఒకరిని కొట్టుడే. ఇంత దారుణమా సార్? ఒక్క 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి సార్ అని వాళ్ళు కాలు మొక్కి 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టారు సార్. కొడితే మమ్మల్ని మీరు తట్టుకోలేదు, చచ్చిపోతున్నాం సార్ అని చెప్పి కాళ్ళు పట్టుకొని కనికరించమన్నా కనికరించే కఠినాత్ములు ఈ కాకిలకి తయారైపోయారు. కాకి అంత కఠినంగా తయారైపోయారు. ఏముంది మీకు, ఎందుకు అంత కక్ష? లంబాడి వాళ్ళు అని చెప్పేసి అంతలా అది ఎంత బూతులు, అమ్మ కాంచి దిగట్లేదు వాడు చెప్పే మాట. ఫుల్ వీడియో కూడా వస్తుంది, ఆల్రెడీ మనం రిలీజ్ చేసాం. అది ఫుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, చూడండి ఒకసారి వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో. ఇది సొంత రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఘటన. అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంతంగా వాళ్ళ దేవునికి సంబంధించి పూజ చేసుకోవద్దా, వాళ్ళు ఊరేగింపు చేసుకోవద్దా? చేసుకుంటే మీకు ఇంత కక్ష ఎందుకు? ఎందుకు అంటే చంపేస్తారా మనుషుల్ని? అకారణంగా పిలిపించుకొని ముగ్గురిని స్టేషన్లో చావబాది, మీ దేవుడు ఎవర్రా మీ దేవుడు రమ్మని మీ సేవలను ఈ రకంగా మాట్లాడి ఎందుకు ఇట్లా? అంటే మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు. ఇది ఇప్పుడు మన ఇష్టారాజ్యం అయిపోయింది, ప్రభుత్వం ఎట్లా పట్టించుకోదు. రేవంత్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా, ఇక సీఎం అయినా ఎవరైనా గిట్నే ఉంటాం, మీకు గిట్నే వేసుకుని పోతాం. గతంలోనే భయపడదు, ఇప్పుడు ఏం లేదు. ఇదివరకు ఫ్రెండ్లీ పోలీసు ఉండే ప్రసాద్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే. అవును. ఇప్పుడు కాకిలది ఏంటంటే రౌడీ. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏమవుతుంది అనే విషయాలు పక్కన పెడితే, ముఖ్యమంత్రి అయిన సొంత నియోజకవర్గంలోనే, సొంత ఊర్లోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లోనే, సొంత నియోజకవర్గంలోనే అలాంటి లంబాడీ పిల్లలపై, వీళ్ళపైన దాడి చేస్తుంటే, పోలీసు వాళ్ళు అలా కొట్టి అలా చేస్తుంటే కొంచెం వీళ్ళకి కనపడతలేదా? అయ్యో ఏం జరిగింది, ఏం కథ, వీళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, వాళ్ళు ఏం తప్పు చేసిరు, ఏమైనా మర్డర్ చేసిరా, ఏమైనా హత్యా ప్రయత్నాలు చేసిరా, లేకుంటే ఏమైనా దోపిడీ చేసిరా, ఏమైనా దొంగతనం చేసిరా? ఎలాంటి లేకుండా చిన్న సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాల్లో, అంటే లంబాడి కులదైవమైన సేవాలాల్ మహారాజ్ కులదైవమైన ఆ యొక్క జయంతి రోజు వాళ్ళు ఏదో పండుగ వాతావరణాన్ని చేసుకొని వెళ్తున్న సమయంలో చూడక కాలు దాకొచ్చు, లేకుంటే కాలు తొక్కొచ్చు. దాన్ని కక్షపూర్వకంగా మనసులో పెట్టుకు ఫిబ్రవరి 15 రోజున ఇన్సిడెంట్ జరిగితే మార్చి 1 అంటే ఒక 20 days తర్వాత కావాల్చుకొని వీళ్ళ పైన ఇలా చేయడం, ఇలా కొట్టడం, మళ్ళీ లోపల తీసుకెళ్ళి కిటికీలు తలుపులు. అసలు పోలీసు వాళ్ళకు కొట్టాల్సిన రైట్స్ ఎక్కడివి? మీకు రాజ్యాంగం హక్కిచ్చిందా కొట్టమని? ఎక్కడ రాసింది? ఏ సెక్షన్లో ఉంది? ఇంత అరాచకంగా పాపం లేవలేకుండా మంచం మీద పండుకుంటూ కాళ్ళకు కట్టేసారు, చేతులకు కట్టేసారు, చాలా హింస పెట్టిరంట. ఇంకా 2వ పేజీలో అసలు మ్యాటర్ అంత ఉంటుంది, అది కూడా చదివి
వినిపించే అంటే ప్రయత్నం తలుపులు చేద్దాం. పెట్టి బయటికి సౌండ్ రాకుండా అంటే కొడుతుంటే చూడండి ఎంత దౌర్భాగ్యం. కొడుతుంటే అరవద్దు, అరిస్తే ఇంకెక్కువ పడతాయి. ఎందుకు అరుస్తురా మీరు? మా సేవలాల్ మహారాజ్ జయంతి అని లెసలెస మాట్లాడారు కదరా. మా సేవలాల్ మహారాజ్ దేవుడు అని ఆ రోజు అంతగానో మాట్లాడారు కదా. ఇప్పుడు నేను కొడుతున్నా రమ్మను మీ దేవుణ్ణి, మీ సేవలాల్ మహారాజ్ దేవుని రమ్మను రా, ఇప్పుడు కాపాడమను అనుకుంటా. బూట్ కాలు పోలీసుల బూట్లు ఎట్లుంటాయంటే మీరు ఆమె అందరికి తెలుసు, ఇంత మందం ఉంటాయి. అవి తొక్కితే తంతే ఏమవుతుంది తెలుసా? కాళ్ళు బొక్కలు ఏమైనా ఉన్నాయి అనుకో ఇరిగిపోతాయి, అంత ప్రమాదంగా ఉంటాయి. ఆ కాళ్ళతో తన్ని ఇట్లా ఈ రకంగా కొడితే ఏందన్నట్టు ఇది? ఇంత అరాచకమా? అలా కులదైవాన్ని పూజించుకోవడం తప్ప? రమ్మన్రా, కాపాడమనరా మీ దేవుణ్ణి, సేవలాల్ మహారాజుని రమ్మన్రా, సేవలాల్ మహారాజుని వచ్చి కాపాడమనరా, ఇప్పుడు నేను కొడుతున్నా అంటే ఎందుకంత? ఈ పోలీసులకు వీళ్ళపైన అంత కక్ష ఎందుకు? ఏ రాజ్యంలో ఉన్నాం మనం? ఏ కాలంలో బతుకుతున్నాం? తను చేసిన తప్పేంది? ఇలా ఉంది మిత్రులారా. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊర్లోనే, ఆయన నియోజకవర్గంలోనే, కొడంగల్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. శంకర్ సార్ అక్కడ పోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆయన మీద దాడి జరిగిన తర్వాత వీళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళు ఫోన్ చేసి వేడిస్తుంటే వాళ్ళ వీడియోలు పంపించి చూసి తట్టుకోలేక ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా ఆడికి పోయి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేసి ఈరోజు మన తెలంగాణ పత్రిక నుంచి వార్తని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో విజువల్స్ కూడా మనం చూపించినాం. సరే, ఏదేమైనా ఈ విషయం ఇంతే కాదు, 2వ పేజీలో ఉంది, అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇది మార్చి 1న జరిగితే, మార్చి 1 జరిగితే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటూ మీరు గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు తెరుచుకుంటారు కదా. ఎందుకు చూపించలే మీరు? ఇది రాలే, ఎందుకు చూపించలే? చూపించాలి కదా. అంటారు అది యూట్యూబర్స్ వాళ్ళు మీ మెయిన్ స్ట్రీమ్స్ అని చెప్పుకుంటారు కదా, ఎందుకు చూపించలే మరి మీ మెయిన్ స్ట్రీమ్స్? ఒక గిరిజనుడు, ఒక లంబాడి బిడ్డ ఇంత దారుణంగా పోలీసుల చేతిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇంత దారుణంగా ఉంటే మీరు ఎందుకు చూపించలే? చూపించాల్సిన బాధ్యత మీ మీద లేదా? జర్నలిజం అంటే ఓన్లీ కొమ్ము గాయడమేనా? కొమ్ము గాయడమేనా ప్రభుత్వానికి? ఇలాంటివి మీరు చూపించే హక్కు మీకు లేదా? చూపించరా? ఎందుకు మీకు అంత భయం? ఎందుకు మీకు అంత భయం? నిజాన్ని నిర్భయంగా చూపించాల్సిన బాధ్యత మీ పై ఉంది కదా, మీరు ఎందుకు చూపించట్లేదు? మీకు ఆ భయం. మేము భయపడే వాళ్ళం కాదు. వీళ్ళు ఫోన్ చేసి, బాధ్యత ఫోన్ చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాడు లేరు, సార్ మీరన్నా మమ్మల్ని చూపించండి అని చెప్తే శంకర్ ఆ రోజు వచ్చిన తర్వాత వెంటనే ఆ గాయాలతోనే వాళ్ళకెళ్ళి వాళ్ళ బాధలు చూపించాడు, వాళ్ళ బాధలు కనుక్కున్నాడు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, మీ ప్రభుత్వం కనపడట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీ సొంత నియోజకవర్గమే కదా, మీకు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మీకు తెలీదా? మీ బిడ్డలే కదా, మీ కోట్లు వేసిన వాళ్ళే కదా, మీకు ఆ మాత్రం తెలియదా? ఇప్పటి వరకు 1 తారీఖు జరిగితే 5 తారీఖు, ఇలా 6 తారీఖు అయినా నిన్నటి వరకు ఈ ఎస్ఐ భరత్ రెడ్డి చర్యలు తీసుకోరా? ఎందుకు కొట్టినట్టు? వాళ్ళు కొట్టితాను రీజన్ ఎందుకు? ఎందుకు మీకు అంత కక్ష? అదే 15 తారీఖు నాడు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్నప్పుడు పొరపాటున ఏదో కాలు దాకినందుకు ఆ కుట్ర, అదే కుట్రగా. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇక మా రాజ్యం, మమ్మల్ని ఆపేటోళ్ళు లేడు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసింది కదా. అదే కాకీల రాజ్యం అయిపోయింది, కాకీల రాజ్యం అయిపోయింది. ప్రజాపాలన ఇది కాంగ్రెస్ పాలన కాదు, కాకీల రాజ్యం. అదట్టు పడితే చూడండి సెకండ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూపిద్దాం. అంటే ఎట్లా ఉన్నాయి 1 by 1, ఒకటి కాదు ఇది ఇన్సిడెంట్, ఒక్కటి కాదు. ఈ కాకీలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కాకీల చూద్దాం ఎలా జరుగుతున్నాయి. ఒకటి కాదు, చెప్పాం కదా, లాకప్ డెత్కి వెళ్ళి మొదలు పెడితే నిన్నటి కొడంగల్ ఇన్సిడెంట్ వరకు మధ్యలో ఎన్ని అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇప్పుడు చెప్పాం కదా, సెకండ్ పేజీలోది. మంచానికే పరిమితమయ్యారు, బెల్ట్తో చేతుల మీద కొట్టారని, ఆ తర్వాత ఎస్ఐ కాలితో తన నడుపుపై బలంగా తనడంతో కింద పడిపోయారని దశతో వివరించారు. కింద పడిపోయాక అలాగే మోకాళ్ళపై కూర్చోబెట్టి ఓ కానిస్టేబుల్ తన కాళ్ళపై కూర్చున్నాడని, మరో కానిస్టేబుల్ బెల్ట్తో తన పాదాలపై తీవ్రంగా కొట్టాడని అన్నారు. సినిమాలో చూస్తాం మనం, ఎంత 3rd డిగ్రీ అంటారు, 3rd డిగ్రీ కన్నా ఘోరంగా ఉంది పరిస్థితి. ఒక కానిస్టేబుల్ పోయి మొక్కల మీద కూర్చోడంటే కదలకుండా ఆయన పట్టుకునే ప్రయత్నం, కదలకుండా కొడుతుంటే కదలకుండా ఇంకో కానిస్టేబుల్ కూర్చోవడం, అదే ఇంకో కానిస్టేబుల్ బెల్ట్తో పాదాల పైన అరికాల మీద కొడుతుంటారు కదా, ఇంత దారుణం కదా. దానిపై కొట్టడం అని దెబ్బలకు తాళ్ళెక్క కళ్ళు తిరిగి పడిపోయిన ఎస్ఐ భరత్ రెడ్డి కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడ్చినా, బయటకు శబ్దం వినిపించేలా అరిచినా మరింత ఎక్కువ కొడతారని బెదిరించాలని బాధితులు చెప్తున్నారు. దండం పెట్టినా
కాళ్ళు పట్టుకొని వేడుకున్న విడిచిపెట్టలేదని చెప్పారు. పైగా లంబాడా అని ఒక బూతులు తిట్టాడు. చూడండి ఎస్ఐ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బయట శబ్దం వినప్పుడు కొడుతురు, కొట్టినప్పుడు ఏం చేస్తాం, అమ్మ అయ్యో అని మొత్తుకుంటాం. మొత్తుకోవద్దు బిడ్డ, మొత్తుకుంటే ఇంకెక్కువ దెబ్బలు పడతాయి నీకు అని ఇంకా ఎక్కువ. ఎంత అది ఒకసారి ఊహించుకుంటేనే మనకి అది ఎలా ఉంది. అది కొట్టుకుంటేనే చూడండి, అది కొట్టుకుంటేనే ఆయన మాట్లాడు యాడుండ్రా మీ సేవాలాల్ దేవుడు అన్నారు. ఇప్పుడు వచ్చి కాపాడమండ్రా మీ సేవాలాల్ మహారాజ్ దేవుణ్ణి అంటూ చెప్పడానికి వీళ్ళని బూతులు తిడుతూ తమ దైవమైన సేవాలాల్ మహారాజును సైతం కించపరిచేలా ఎస్ఐ భరత్ రెడ్డి మాట్లాడారని బాధితులు చెప్పారు. అంతేకాదు కొట్టినట్టు ఆనవాళ్ళు తెలియకుండా ఉండేందుకు బెల్టుతో అరచేతులపై పాదాలపై కాసేపు కొట్టి ఆ తర్వాత కాసేపు ఎక్సర్సైజులు అబ్బా అంటే వీళ్ళని కొట్టుకుంటూనే చేతుల మీద కాళ్ళ మీద కొట్టుకుంటూనే మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయించాడు అనమాట. గ్యాప్ అంటే ఈ ఇస్పెట్టి చేసే పూకొని కాదు వాళ్ళని, అదే ఎక్సర్సైజ్ అంటే కొట్టిన దెబ్బలు కనిపించకుండా అంటే వాస్తాయి. మామూలు కొట్టినప్పుడు ఏమి వాస్తాయి కదా, ఆ వాపులు రాకుండా ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా వంగి గొంగిలు తీసుడు, పాదాలతో వస్తే ఆ వాపులు రావంట. ఎంత టెక్నికల్ చూడు. అంటే కొట్టాడు తెలియదు కదా మళ్ళీ మేము. అదే లోపల దెబ్బ లోపడాలి, బయట దెబ్బ లోపడదు. వాడు వాస్తు ఏమైంది, వాపులను చూడు అని చూపించుకుంటాడు. అది లోపల దెబ్బ కనపడవు. ఎంత కఠినంగా అంటే మీరు మనుషుల నాయకుల నిజంగా అనిపిస్తుంది. మనుషులైతే ఇట్లా కొట్టరు, అరుస్తూ ఇంకెక్కువ కొట్టడం, ఆ వాపులు రాకుండా ఎక్సర్సైజ్ చేయించడం. ఓన్లీ ఆ బాధితుని వాడు అప్పటికే కుయ్యో మొయ్యో అనుకుంటూ సాగు బతుకు మీద కొట్టుమిట్టాడతాడు. వాళ్ళు లేపించి ఎక్సర్సైజ్ చేయాలి, చేయకపోతే మళ్ళీ ఎక్కువ పడతాయి. ఒక్కసారి ఊహించుకోండి ప్రజలారా ఎట్లా ఉందో ఈ పరిస్థితి. సినిమాల్లో కూడా ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేండి. ఎన్నో సినిమాలు చూసినాం, ఓ సినిమాల్లో కొత్త వెరైటీగా చూస్తారు, కానీ ఇంత దారుణంగా కొట్టడం, మీద కూర్చోవడం, వాపులు అవపడకుండా ఉండడం కోసం ఎక్సర్సైజ్ చేయించడం. ఎటు పోతున్నాం మనం? ఇది మనం నిజంగానే ఈ ప్రజల మధ్యలో ఉన్నామా, అసలు ఈ తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ఏదన్నా విదేశాల్లో పాకిస్తాను అదేదో దుబాయ్లో సైడ్ అట్టున్నాం? పాకిస్తాన్ ఇంత దారుణంగా కూడా నాకు తెలిసి పరిస్థితులు. ఈ వ్యవధిలోనే పరిస్థితులు ఇట్లున్నాయంటే రానున్న రోజులు ఇంకెట్టున్నాయి మనం ఆలోచించుకో. 3 నెలలు కాలే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలే నిండా. ఇంక 7 తారీఖు అంటే రేపటికి 3 నెలలు నింతాయి. ఇంత పాపం అంటే ఎక్కడ చూడలే. మీరు కూడా ఎవరు చూసి ఉండకపోవచ్చు. ఇన్నేళ్ళ పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు ఎప్పుడు చూడలే. ఎక్సర్సైజ్ చేసి మరి కొట్టారని ఆ తర్వాత మళ్ళీ కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే చర్యలు కావాలంటే కొందరిని తప్పించి మమ్మల్ని కొట్టారు. అంటే కావాలనే కొందరిని తప్పించి అంటే ఆ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు చాలామంది పోయిరు, చాలామంది జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా కొందరిని తప్పించి వీళ్ళని మనసులో పెట్టుకొని వీళ్ళ మీదనే కొట్టిరని చెప్పేసి నిలిచి బాధితుడు చెప్పారు. సేవాలాల్ జయంతి రోజు చాలామంది డీజేలతో కొడంగల్లోని ఆలయ ప్రాంతానికి వెళ్ళారు. కానీ మా ఊరికి చెందిన డీజేకు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. 5 రూపాయలు కేసు పెట్టామని ఆ తర్వాత తెలిసింది. అందులోనూ నన్ను, దశరథను, కిరణ్ తీసుకెళ్ళి విచక్షణరహితంగా చర్మం కమిలిపోయేలా కొట్టారు. ఎందుకు కొడుతున్నారు సార్, మా తప్పేందని అడిగినా వినిపించుకోలేదు. మా కులదైవం సేవాలాల్ మహారాజును సైతం ఎస్ఐ భరత్ రెడ్డి దుర్భషలాడాడు. తిట్టిండు అంటే డీజే పర్మిషన్ అని చెప్తే కొట్టేశారు. అసలు వీళ్ళు కొట్టడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ మీద అరాచకంగా ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ కులదైవాన్ని తిట్టడం ఏమన్నా సామాన్యం అనిపిస్తుంది? అసలు అది బీజేపీలో ఎక్కడ పోయి అవపడలే మీకు? మీరు అంటే హిందుత్వం అంటారు కదా, హిందుత్వం దేవుడిని పూజించే మన బీజేపీ నాయకులైతేంది, హిందూ పరిషత్ వీళ్ళంతా వీళ్ళకు సపోర్ట్గా ఎక్కడ పోయారు? ఉండాలిగా. అంటే అంటారు కదా, జై శ్రీరాములు నినాదాలు తీసుకుపోతారు కదా. ఏ దేవుడైనా దేవుడే కదా. మన భారతదేశంలో సరే సేవాలాల్ మహారాజ్ అయితేంది, రాముడు అయితేంది, కృష్ణుడు అయితేంది, ఎవరైనా కావచ్చు దైవాలు, వాళ్ళందరికీ మనం అనుకూలంగా సపోర్ట్గా ఉండాలి కదా. ఈరోజు వాళ్ళని దేవుణ్ణి సైతం తిట్టుకుంటూ వాళ్ళని కొట్టిరు. ఎక్కడ ఎవరు కనపడతలేరు ఎందుకు? కానీ పరామర్శించే దిక్కు కూడా లేదు వాళ్ళని. పరామర్శించే దిక్కు ఒక్క పేపర్ కూడా రాయలే. మన రాయరు. నాకు దిక్కవరు బాధితుడు దశరథ్ తల్లి వాళ్ళ అమ్మ అడుగుతుంది. అసలు నా కుటుంబానికి కొడుకే పెద్ద దిక్కు,
నేను మా ఆయన ముసలులం అయిపోయినాం. నా కొడుకుకు 4 పిల్లలు. ఇన్ని రోజులు కష్టం చేసి మమ్మల్ని సాదాడు. మేస్త్రి పని చేసే నా కొడుకుని నిలబడకుండా చేసి మంచానికి పరిమితం చేశారు. ఇప్పుడు మా 7గురిని ఎవరు సాకాలి? మాకు ఎవరు బోబెట్టాలి? నా కొడుకుకు న్యాయం చేయాలి. నా కొడుకును కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె పెద్దవాడ దశరథ వాళ్ళ తల్లి అడుగుతుంది. నిజంగా కూడా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని కొట్టిన ఈ పోలీసులని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని ఎందుకు కొట్టిరు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ దశరథ పైన 7 మొత్తం ఆధారపడే కుటుంబం వాళ్ళ అమ్మ, నాయన, 4 పిల్లలు, వాళ్ళ అమ్మాయి ముసలోళ్ళు పెద్ద మనుషులు చేత కాదు. ఒక్కడి మీద ఇంతమంది కుటుంబం బతికి ఆధారపడి బతుకుతుంటే మీరు ఈ రకంగా కొడతారు. రేపు ఎట్లా పని చేసుకుని బతాడు? ఆయన కుటుంబాన్ని బతికించుకోవాలి కదా. ఆయన మేస్త్రి పని చేయాలంటే నిలబడాలి నిత్యం. ఏమంటే దాన్ని బిల్డింగ్ పైకి ఎక్కి మరి పని చేయాల్సిన పని ఈరోజు నిలబడతారా? నడుము మీద తంతిరి, అరికాళ్ళ మీద కొడుతుంది, చేలు ఇరగొడుతుంది, కాళ్ళు ఇరగొడుతుంది. ఇలా ఆయన బతుకుయింది. ఈ 7 పరిస్థితి ఏంటి? కష్టం చేసుకోకుండా చేస్తుంది. మీకు ఎందుకు ఇంత కక్ష? పాపం ఆమెకి బువ్వ పెట్టే దిక్కు లేదని చెప్పేసి అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయ్యా మా కోరు దిక్కు, ఇది మంచానికి పరితం అయ్యిండు, మేము ఎట్లా తినాలి, మేము ఎట్లా బతకాలి, ఆ పిల్లలు ఎట్లా బతకాలి? కష్టం చేద్దామంటే మాకు చేతగాని పరిస్థితి, మేము ముసలోళ్ళం అయిపోయినాం. ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి? మేము ఇంత కఠినంగా కొడితే శిక్షించాలని చెప్పేసి ఇదే ప్రజాపాలన, ఇదే ప్రజాపాలన, రౌడీ పాలన. మనం చూస్తున్న ఈ 90-100 రోజులలోనే మన ఛానల్లోనే మన పత్రికల్లోనే ఎన్ని అరాచకాల గురించి చదువుకున్నాం మీరు చూస్తున్నారు. నిత్యం ఒకటి. నిజంగా ఒకసారి మీరు ఏమనుకోవద్దు, వాస్తవం అవాస్తవాన్ని గమనించండి. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎవరైనా చూపిస్తున్నారా? ఇలాంటి వాళ్ళ పక్షాన ఎవరైనా మాట్లాడుతున్నారా? గతంలో మాట్లాడిన మీడియాలు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేవు? అయ్యయ్యో పాపం, ఒక దళిత సోదరుడు, ఒక లంబాడి పిల్లగాడు, ఆయన మీద పోలీసులు ఇట్లా దాడి చేసిరంట, ఎస్ఐ గారు ఏం సంగతి, ఏం కొట్టిరంట మావాడిని అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? లైవ్లో ముందు ఫోజులు ఇచ్చి గతంలో అది ఇది అని బిల్డప్ ఫోజులు కొట్టారు కదా. ఈరోజు ఈ బాధితుల పరిస్థితి ఏంది? ఎవరు మాట్లాడతలేరు. ఒకసారి గమనించాలి. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒకటి తెలుసుకోవాలి. ఎవరు ఏం వినిపిస్తున్నారు, ఎవరు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం క్లారిటీ చేసుకోవాలి. అయితే మా న్యూస్ 9 టీం అక్కడ కొడంగల్కి వెళ్ళినప్పుడు మాడుమల్లి తన ఘటనపై, అంటే ఈ ఘటన పైన ఎస్ఐ భరత్ రెడ్డితో మాట్లాడేందుకు న్యూస్ 9 తెలంగాణ పత్రిక ప్రయత్నించింది. కానీ ఆయన ఫోన్ ఎత్తలే. ఓరు ఎస్ఐ భరత్ రెడ్డి అంటే ఈ విషయం ఎందుకు కొట్టిరు సార్ మరి మీరు, దాని కారణం మీద అడుగుదామంటే ఆయన ఫోన్ ఎత్తలే. ఎత్తకపోతే తర్వాత ఏం చేశాడంటే డిఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ ఎత్తిండు. మీ న్యాయం చేస్తాం, ఆ ఘటన పైన దోషులపై చర్యలు తీసుకుని చెప్పి ఆయన మాట చెప్పాడు. అంటే మరి మాటల వరకే ఉంటాయా? నిజంగానే చర్యలు తీసుకుంటారా? ఆ కుటుంబానికి ఏ రకంగా ఆదుకుంటారో చూద్దాం. మరిగా డిఎస్పీ గారు చెప్పలేదు. ఇప్పుడు ఎస్ఐ ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే చేస్తే ఏం చెప్పాలి సమాధానం? అవును, నో ఆన్సర్. ఏం చెప్పాలి? ఇక అంతే. మనం ఇప్పుడు లైవ్లో కనపడ్డది మన దాని మీద అటాక్ మీదనే ఇన్ని రోజుల స్పందన లేదు. దాని గురించి క్లారిటీ లేదు. నిండు హైదరాబాద్ మహానగరంలోనే 10 మంది వచ్చి దాడి చేస్తే ఇప్పటిదాకా దిక్కు లేదు, దివాన్ లేదు. అన్ని విధాలుగా తెలిసి అన్ని విధాలుగా ఉన్న మనకే ఎలాంటి దిక్కు లేదు. సీసీ కెమెరా వాళ్ళు ఎక్కడో గ్రామాలలో ఉంటున్న వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఇగో ఇదే పని. ఇక్కడనేమో కాకిల దౌర్జన్యం కాడ ఈయన ప్రజాపాలన న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసు. చెప్తా ఇది ఈ రకంగా ఉంటే, అంటే ఇది ఒక్కటే కాదు, చెప్పాక చాలా ఉన్నాయని గతంలో చెప్పాం. ఇది లాకప్ డెత్కి మొదలు పెడితే నిన్నటి దశరథి ఘటన ఇదే కాదు. ఈ మధ్యన మనం భువనగిరిలో 2 విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ ఘటనపై కూడా నిన్న వాళ్ళ పేరెంట్స్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో ఒక వార్త మనం కూడా రాసాం. దాని గురించి మనం చెప్తాం, వినండి. ప్రజాపాలనలో న్యాయం అడిగితే బూతులు, క్రిమినల్ కేసులు. అంటే ఈ ప్రజాపాలనలో ఏం అడగొద్దు, న్యాయం అడగొద్దు, ప్రశ్నించొద్దు. ప్రశ్నించిన దాడులు, న్యాయం అన్న వాళ్ళపై క్రిమినల్ కేసులు. ప్రజాపాలన అంటేనే మీ కష్ట సుఖాలు చెప్పుకోవాలి. ప్రజాపాలనలో మీ అందరికి స్వేచ్ఛ ఉందని చెప్పారు కదా. మరి అలాంటి ప్రజాపాలనలో అదే అందరికి స్వేచ్ఛ అంటే వాళ్ళకే స్వేచ్ఛ, వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛ. ఏమని స్వేచ్ఛ? ప్రశ్నించిన దాడులు చేయాలి, న్యాయం చేయమన్న క్రిమినల్ కేసులు పెట్టాలి. అయ్యా మాకు ఇది జరిగింది అయ్యా అని స్టేషన్ పోతే మీ మీద క్రిమినల్ కేసులు. నువ్వు స్టేషన్కి వస్తావా? రిటర్న్ కేసులు అవసరమైతే చెప్పినాం కదా ఇక్కడ. తాటికి ప్రయోగించు, పొట్టుడు.
వీళ్ళు పోలీసులు రౌడీలు కూడా అర్థం కాదు.